జంక్ ఫుడ్ ఆరోగ్యానికి హానికరం. ఎస్, సిగరెట్ పెట్టి మీద ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని ఉన్నట్లే ఇక్కడ నుంచి స్ట్రీట్ ఫుడ్ అమ్మే చోట కూడా ఒక కొత్త రకం స్టాట్యూటరీ బోర్డు ప్రత్యక్షం కాబోతోంది. ఆ బ్రేకింగ్స్ మనం చూస్తున్నాం. బజ్జీలు, పునుగులు, సమోసాలు, జిలేబీలు, వడాపావ్, లడ్డు, పకోడా వంటి స్నాక్స్ అమ్మే దుకాణాల్లో త్వరలో వార్నింగ్ బోర్డ్స్ ప్రత్యక్షం కాబోతున్నాయి. జంక్ ఫుడ్ అమ్మే కాఫ్టేరియాలు అలాగే పబ్లిక్ ప్లేసెస్ లో ఈ బోర్డు పెట్టాలని కేంద్రం ఆదేశించింది. ఆ బోర్డుల మీద మీరు తినే సమోసా, జిలేబీ, వడాపావ్ లాంటి స్ట్రీట్ ఫుడ్స్ లో పంచదార ఎంత ఉంది, ఆయిల్ ఎంత ఉంది, సాల్ట్ లాంటివి ఎంత మోతాదులో ఉంటాయో, అది తింటే మీ ఆరోగ్యానికి ఎంత హానికరమో, ఎంత మోతాదులో తినాలో, జంక్ ఫుడ్ తో వచ్చే అనారోగ్యాలకి చెక్ పెట్టేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇలాంటి బోర్డ్స్ ఏర్పాటు చేయించాలని కేంద్రం నుంచి తమకు ఆదేశాలు వచ్చినట్లుగా ఎయిమ్స్ నాగ్పూర్ వెల్లడించింది. కేంద్రం సంస్థలన్నిటికీ కూడా ఇలాంటి ఆదేశాలు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఏ జంక్ ఫుడ్ లో ఎంతెంత మోతాదులో క్యాలరీస్, షుగర్, ఫ్యాట్, ఆయిల్ ఉంటాయో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. చాలా మంది ఇష్టంగా తినే చోలే భటూరే, ఇందులో 427 క్యాలరీస్ ఉంటాయి. పకోడీలో అయితే 250 నుంచి 300 క్యాలరీలు, బిర్యానీలో అయితే 300 నుంచి 500 క్యాలరీలు, జిలేబీలో ఒక్క పీస్లో 40 నుంచి 45 క్యాలరీస్ ఉంటాయి. సమోసాలో అయితే 200 నుంచి 260 క్యాలరీలు ఉంటాయి. అలాగే వెజ్ మోమోస్లో అయితే 280 క్యాలరీలు, పావ్ భాజీలో అయితే 406 క్యాలరీలు ఉంటాయి. ఇవన్నీ కూడా జస్ట్ ఒక్క పీస్ లేదా కొంచెం 1 సర్వింగ్ లో ఉన్న క్యాలరీస్ మాత్రమే. కానీ కొంతమంది 4-5 సర్వింగ్స్ తింటూ ఉంటారు. సో ఈ లెక్కన ఎన్ని క్యాలరీస్ మీ బాడీలోకి వెళ్ళిపోతున్నాయి మీరు లెక్క పెట్టుకోవచ్చు. కేంద్ర సంస్థల్లో చిరుతిళ్లు అమ్మే చోట డిస్ప్లే బోర్డులు పెట్టాలి. ఆయా ఆహార పదార్థాల్లో ఆయిల్, షుగర్, క్యాలరీస్ ఎంతున్నాయో ఆ బోర్డులో స్పష్టంగా రాయాలి. కస్టమర్లు ఆ వివరాలు చూశాక జంక్ ఫుడ్తో వచ్చే నానా రకాల రోగాల గురించి వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది. సో వాళ్ళకి అలా అవేర్నెస్ తీసుకురావడం కోసమే కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక 2050 కల్లా 44.9 కోట్ల మంది భారతీయులు ఒబేసిటీతో, ఊబకాయంతో బాధపడతారని గణాంకాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఈ దిశగా నిర్ణయం తీసుకుందని చెప్తున్నారు.